శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగను సమస్య పరిష్కరించుట. ఈ అధ్యాయములో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమడ్ పంతు చెప్పెను. మౌలికంగా సాయి నిరాకారుడు. భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్నాటకమునందు మాయను నటి సహాయంతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతముగాక. షిరిడీకి పోయి అచటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కగా నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊది ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికెళ్లతో ఊది పోయుచు వారి నుదుటపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండెను. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ ఉండును. బాబా భక్తులను ఈ క్రింది విధంగా పలకరించుచుండెను. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాపు, నీ బసకు పోయి భోజనము చేయుము. ఈ విధంగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండెను. ఇప్పటికీ ఇది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందం కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారమునొచ్చుచు ఈ క్రింది అధ్యాయంలోని కథను చెప్పెదను. ఈశావ్యాసోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావ్యాసోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు గలదొకటిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత ఉండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితములుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికొక ఉదాహరణము. ఉపనిషత్తులన్నిటిలోనూ పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావ్యాసోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానాడే గారు ఇట్లనుచున్నారు. ఈశావ్యాసోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపమైన వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యం గల ఆదర్శయోగీశ్వరుని వర్ణనలు ఇందున్నవి. తర్వాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయం చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లన్నారు. ఈశావ్యాసోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదం చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందములో రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను. వారితో చర్చించెను. కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండెను. కావున దాసగను కొంతవరకు వికలమనస్కుడయ్యెను. సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులను చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావ్యాసోపనిషత్తును అర్థం చేసుకొనుటలో తనకు కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను. తొందరపడవద్దు. ఆ విషయములో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో విల్లేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడు అక్కడ ఉన్నవారి ఈ మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి. భాషాజ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి. కానీ దాసగను అట్లనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల. బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విల్లేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేసెను. ఆ మరుసటి దినమున ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బేదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా ఉండెననియు, దాని అంచుల చివరలు చాలా సుందరంగా ఉండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోషభావమును చూసి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతులు చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పెను. రావ్ బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించెను.
గ్రహించెను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యం చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినం చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు. కాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమనున్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనం సంతసింపవలెను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండెను. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము ఇవన్నీయు భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తుల్లోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి బాబా మార్గం మిక్కిలి విశిష్టమైనదనియో అపూర్వమైనదనియో పాఠకులు గ్రహించియే ఉందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచింద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తం పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోను, కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రి గాని పగలు గాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగనును విల్లేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ విల్లేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరియైన మార్గం. కానిచో పేద నౌకరీ పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకొని ఉండును? ఈశావ్యాసోపనిషత్తులోని నీతి. ఈశావ్యాసోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయం అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనం గ్రహించవలసినదేమనా, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందవలెను. ఏలన భగవంతుడు అన్నింటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చినో అది ఎల్లా తమ మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయునదనియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలను నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్య దర్శనము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి యందు ఉండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టివాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో, ఎవనికైతే సమస్త ఆత్మ అగునో, అతడు మానవులు పడు సామాన్య బాధవులకు, దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయం సంపూర్ణము. ఓం నమో సాయినాథాయ.